ట్రస్ట్ లో ఇట్లాంటి వాటికి ఖర్చు చేయడానికి లేదు. అది తెలుసా మనకందరికి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఆ 10,000 రూపాయల శ్రీవాణి టికెట్ డబ్బులు టీటీడీకి అధికారం లేకపోతే ఎవరికి ఇవ్వాలంటే మరి తప్పన మురళి గారికి తప్పు మాట్లాడుతున్నారు. ఎందుకంటే శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్ ద్వారా ఖచ్చితంగా యాత్రికుల అవసరార్థం ఏం వాడాలో దేనికి వాడాలో దేవాలయాలకి శ్రీవారి అంటే శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్, దాని పేరే అది కదా. శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్ శ్రీవాణి అంటేనే అది కదండి, శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్, దాని పేరే శ్రీవాణి అంటే అదే కదా. శ్రీవాణి అంటే మనిషి పేరు కాదండి. వాడతాము. మొన్న జగన్మోహన్ వెంకటకృష్ణ గారు ప్రభుత్వంలో కూడా ఇదే అంశం మీద మనం చర్చిద్దాం. ఇదే ఇప్పుడు నేను ఉండే తిరుపతిలోనే బోర్డు సభ్యుడు, నేను బోర్డు సభ్యుడిని కాదు. ఇప్పుడు కాదు మీరు అన్నారు కాబట్టి కాదు. ఓకే ఓకే మురళి గారు మీరు అన్నట్టుగానే వచ్చే డబ్బు టీటీడీ ఆలయాలకు ఖర్చు చేయడానికి లేదు. మురళి గారు ఒక మాట, మురళి గారు భాను గారు ఒక్క నిమిషం భాను గారు మీ ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. వెరిఫికేషన్ లేకుండా చెప్పడం లేదు. వెయిట్ మీ ఇద్దరు ఒక్క నిమిషం దయచేసి ఆగండి. ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ డబ్బుల్లోంచి దేనికి వాడొచ్చు, దేనికి వాడకూడదు అనేది డిబేటబుల్ ఇష్యూ అని మురళి గారు అన్నట్టుగా ఓకే, నేను కూడా రెడీ దాని మీద డిస్కస్ చేయడానికి. అయితే ఇప్పుడు టాపిక్ శ్రీవాణి ట్రస్ట్ పుట్టి నాకు తెలిసి 4 ఏళ్ళు అయిందేమో, 4 years అయినట్టుంది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభించింది. చంద్రబాబు నాయుడు గారు సరే ఓకే 5 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయింది, దాన్ని బలోపేతం. ఓకే సార్, ఓకే 5 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయింది, ఓకే రైట్, దానికి కూడా కరెక్ట్. 6 ఏళ్ళు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారండి, చంద్రబాబు గారు కాదు. సరే అప్పుడు అనుకున్నారు అన్న, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. భానుప్రకాష్ రెడ్డి గారు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు, అది కూడా అట్లాగే అనుకున్న పని. ఏదన్నా కానీ 5 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయింది. వెంకటేశ్వర స్వామి ఆలయం ఎప్పుడు పుట్టింది? శ్రీవాణి పుట్టక ముందే, శ్రీవాణి ట్రస్ట్ అనేది ప్రారంభం కావడానికి ముందే ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి, ఆభరణాల రూపంలో కానీ, నిధుల రూపంలో కానీ, ఎన్ని బ్యాంకుల్లో డిపాజిట్స్ ఉన్నాయి బంగారం రూపంలో కానీ. ఏదో ఇప్పుడు ఈ శ్రీవాణి ద్వారా 800 కోట్లు 1000 కోట్లు వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ అప్పటికే కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అది కాదు ఇక్కడ ఇష్యూ. ఆలయాలు కడతామంటే ఆలయాలు కాదు హాస్టల్స్ కట్టరా అంటే దీన్ని బట్టతలని మోకాల్ని ముడేసే రాజకీయం ఎందుకు అంటున్నా నేను. దీన్ని అనవసరంగా ప్రజల మధ్యలో ఒక్క మాట సార్ మురళి గారు, మీరు చెప్పింది నేను తీసుకున్నానుగా, ఒక్క నిమిషం. సరే మీరు అన్నారు మత విశ్వాసులు, మత ఉన్మాదులు అన్నారు. దురదృష్టం ఏంటంటే మనకి కొన్నేమో అలా కనపడతాయి, కొన్నేమో అలా కనపడవు. కొన్ని సాఫ్ట్ టార్గెట్స్ ఉంటాయి. అది ఒక బ్యాడ్ ఇది అయిపోయింది భారతదేశంలో. అది కూడా కాసేపు పక్కన పెడతాం.